దేవః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సాయిరామ్. ఏమండి? అయ్యో, ఇక లేస్తారా? టైం ఎంతుందో తెలుసా? ఇంత తొందరగా లేచి నేనేం చేయాలి? స్కూల్కి తీసుకెళ్ళడానికి పిల్లలు కూడా లేరు కదా. ఒక విధంగా పిల్లలు లేకపోవడం మంచిదే. దానికి అంత ఫీల్ అయిపోవాలా? రా, ఈ చలికి వెచ్చగా కాసేపు ముసుగుతన్ని ఇద్దరం కౌగిలించుకుని పడుకుంటాం. అబ్బా ఉండండి, వేళ పడలేదు మీకు. ఇప్పుడే పూజ ముగించుకుని వచ్చాను. మీరు కూడా వెళ్ళి స్నానం చేయండి. నిన్న నేను చెప్పింది మర్చిపోయారా? రాత్రి బాగా మందు కొట్టి స్పృహ లేకుండా వచ్చారే. అష్టోత్తరాలు ఆపి అసలు విషయం చెప్పు. ఇవాళేగా బాచి వచ్చేది. ట్రైన్ దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకుంటానన్నారే, మర్చిపోయారా? వచ్చేస్తాళ్లే, కంగారు పడకు. మీ తమ్ముడేం చిన్న పిల్లాడు కాదుగా. ఏమండి, టైం 9 అయింది, ఇంకా వాడు రాలేదే. బాజీ, ఏమిటి ఇంత లేట్ అయింది? బాగున్నావా? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? రా లోపలికి. ఇదిగో వచ్చేసాడుగా నీ తమ్ముడు. ఇప్పుడు మనసు కుదుట పడిందా? స్టేషన్ మీరు రాకపోయేసరికి ఒక ఆటో ఎక్కి నేనే ఇక్కడికి వచ్చేసాను. కానీ ఇంటి నెంబర్లు మారిపోయేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. చివరికి ఫైనాన్షియల్ భాస్కర్ గారు ఇల్లు ఎక్కడా అని అడిగాను. కరెక్ట్ గా మీ ఇల్లు చూపించేశారు. పెద్ద ఘనకార్యం చేసినట్టు సంతోషించుకో. ఇక మీదైనా జులాయిలాగా తిరగకుండా బుద్ధిగా ఉంటాం నేర్చుకో. ఇక మీదైనా జాగ్రత్తగా ఉంటాం నేర్చుకో. ఏమండి ప్లీజ్, బాజీ ఇక మీద బుద్ధిగా ఉంటాడు. మనం చెప్పినట్టే వింటాడు. మంచివాడుగా ఉండి చక్కగా చదువుకుంటాడు. చూస్తూ ఉండండి. చెప్పినట్టు వింటే వాడికే మంచిది. నా పేరు చెడగొట్టకుండా ఉంటే చాలు. హలో, రోసేనా? అవును నేనే. దీపాంటి, ఏంటి విశేషాలు? నిన్ననే మా తమ్ముడు వచ్చాడు. నువ్వు ఒకసారి మా ఇంటికి వస్తావా? నీతో చాలా విషయాలు మాట్లాడాలి. చర్చ్కు వెళ్ళి నేరుగా మీ ఇంటికి వస్తాను. నేను బాచిని చూస్తే చాలా రోజులైందంటే. వాడికి బాగా స్టైల్ ఎక్కువ. వాళ్ళ బావగారు తిట్టారు. ఇప్పుడే పీటర్ వచ్చాడు. నేను ఇంకా ఆ టెన్షన్లోనే ఉన్నాను. ఇవ్వాల్సిన బాకీ గురించి గొడవ చేసి వెళ్ళాడు. నేను వచ్చి మీతో అన్ని విషయాలు మాట్లాడతాను. భోజనం రెడీ అయింది. అక్క నిన్ను రమ్మంటోంది. నాకు ఇప్పుడు ఆకలిగా లేదు. కాసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత భోంచేస్తాను. మేడం, What shall I do for you? Cabin or any new collection of discs? ఐ నీడ్ ఏ క్యాబిన్. నేను షిప్పింగ్ కార్పొరేషన్ లో పేజ్ ఫేర్ చేయాలి. Oh, that's nice. I can help you. కంప్యూటర్ నేర్చుకున్నారా? బేసిక్ ఓన్లీ.
కొంచెం స్పీడ్ పెంచుకోవాలి. 3 months ప్రాక్టీస్ చెయ్యాలి. వై నాట్? షో, ప్లీజ్ కమ్ విత్ మీ. ఓహ్, ఐఎమ్ సారీ. వాట్స్ యువర్ గుడ్ నేమ్? నీ పేరేమిటో తెలుసుకోవచ్చా? పూర్తి పేరు బాలభాస్కర్, అందరూ బాచి అని పిలుస్తారు. నైస్ నేమ్, భాస్కర్. నీకెప్పుడైనా బోర్ కొడితే నెట్ లో కలుసుకుందాం, సరేనా? ఆ. నీకేదైనా డౌట్ వస్తే ఈ మెర్లిన్ ఆంటీ తప్పకుండా సహాయం చేస్తుంది. నువ్వు చేసే వర్క్ లో నీకేదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే నన్ను అడిగి క్లియర్ చేసుకో ప్లీజ్. కొంచెం లేట్ అయిందంటే ఈ రోజు చర్చిలో స్పెషల్ ప్రేయర్ ఉండింది. ఆ విషయం మాట్లాడాలని నేను పిలిచాను. మా తమ్ముడు బాచికి షిప్ లో ఒక ఉద్యోగం దొరికేలా ఉంది. దానికి కంప్యూటర్ బాగా తెలిసుండాలట. వీడి కంప్యూటర్ నాలెడ్జ్ తక్కువ. దానికి నువ్వు సహాయం చేస్తావా? దానికే ఉందంటే ఇప్పుడు జాబ్ వర్క్ చాలా తక్కువ, కంప్యూటర్ కూడా ఫ్రీగానే ఉంది. నువ్వు కంప్యూటర్ ఏం చదువుకున్నావు? బేసిక్ అండ్ కోబాల్ట్. స్పీడ్ ఇంప్రూవ్ చేయాలంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి. బాచి, నువ్వు ఒక పని చేస్తావా? రేపటి నుంచి మా ఇంటికి రా. అలాగేనండి. ఏంటి ఓసీలో చూస్తున్నావు? ఇలాంటివి చూడాలంటే సంథింగ్ కొట్టాలి. ఓసీలో చూడడం ఒంటికి మంచిది కాదు. సరే గాని నీతో చిన్న పని ఉంది. అదే కదా చూస్తున్నాను. ఈ బుక్ లో ఉన్న ఫ్యాషన్ డిజైన్స్ అన్ని ఇండియాలో ఎవరి దగ్గర లేవు, నా ఒక్కడి దగ్గరే ఉన్నాయి. యు గాట్ ద పాయింట్. నేను దీన్ని లండన్ నుంచి స్పెషల్ గా తెప్పించాను. నీ టాలెంట్ నాకు తెలీదా? అందుకే కదా నీ షాప్ ఎప్పుడు కలర్స్ తో కిటకిటలాడిపోతుంది. రే రే రే, కాకా పట్టకురా, నీ గురించి నాకు తెలీదా? ఇక్కడికి వచ్చే కస్టమర్లందరూ మిస్ ఇండియా, మిస్ యూనివర్సల్ అయిన వాళ్ళేరా. మిస్ యూనివర్సల్ ఆరాధత్తా కూడా నా దగ్గరే బట్టలు కుట్టించుకుంటుంది. యు గాట్ ద పాయింట్. నువ్వు నా పాయింట్ పట్టుకున్నావా? వస్తుంది చూడరా, సూపర్ ఫిగర్. దాన్ని నువ్వు చూడకూడదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పని చాలా బాగుంది. కొలతలు చూద్దామా? ఎరా, కంప్యూటర్ క్లాస్ ఉందన్నావుగా, వెళ్ళొచ్చు కదా. ఇక్కడ ఏం చేస్తారు? మాకేం కంగారు లేదు. కంప్యూటర్ క్యాబిన్ ఫుల్ బిజీ. 12 గంటలకు వెళ్తే చాలు. కొంచెం ఉండండి. మేడం, ఇవి ఒరిజినల్ కొలతలేనా లేక? అన్ని ఒరిజినల్ కొలతలే. కుట్టినవాడు కొంచెం టైట్ గా కుట్టాడు అంతే. ఆ. మేడం, గట్టిగా ఊపిరి పీల్చండి. రే సోము, మెజర్మెంట్స్ రాసుకో. అలాగే. విత్ ఎక్స్పెన్షన్ 22 inches, వితౌట్ 18 inches. అయితే రేపే ఇచ్చేయాలి. నో 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 నో, అదేం కుదరదు. నేను ఇప్పుడు చాలా బిజీ. నేను ఫోన్ చేస్తానండి. నువ్వు పనులు చాలా స్లో. అంత స్లోగా ఉంటే ఎలా? కొంచెం స్పీడ్ పెంచడం నేర్చుకో. ఓకే మేడం, ఐ విల్ ట్రై. ఇదిగో, తొందరగా కుట్టు. డ్రెస్ రెడీ అయిందా? అబ్బగా, ఎక్కడ రావే? ఏంట్రా ఇది? ఆ కొలతలు రాసిన కాగితం ఏమైంది? ఆవిడికి తెలిసిందంటే నన్ను చంపేస్తుంది. చెయ్. బాజీ, ముందు దాన్ని ఆఫ్ చేయి. నేను నీతో మాట్లాడాలి. ఏంటక్క? మన మధ్య దాపరికాలు ఉండవని నా అభిప్రాయం. నీ పద్ధతి ఏం బాగాలేదు బాజీ. నువ్వు అల్లరిగా తిరగడం మానేసి నీ ఫ్రెండ్స్ ని అవాయిడ్ చేసి బుద్ధిగా కంపెనీ చూసుకో. బావగారు నీ గురించి అది ఇది చెబుతున్నప్పుడు నా తల తీసేసినట్టయింది. నాకు తెలుసు.
బావగారు చేసే డిటెక్టివ్ వర్క్ నేను ఎవరికి భారంగా ఉండదలుచుకోలేదు. అపార్థం చేసుకోనంటే ఒక మాట చెప్తాను, బావగారికి నేను ఇక్కడ ఉండడం అసలు ఇష్టమే లేదు. అలా అని నాకు అనిపించడం లేదు. ఎప్పుడూ నీ గతం తలుచుకుని మీ బావగారు బాధపడని క్షణమే లేదు. అక్క, నేను తప్పు చేశాను, అది నేను ఒప్పుకున్నాను. దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి నా మనసును గాయపరిస్తే నేను వెళ్ళిపోతాను. అక్క, ఎక్కడికి వెళ్ళినా తప్పే. నా మనసు విరిగిపోయింది. నేనేం చేసినా తప్పు అంటున్నారు. ఇప్పుడు నువ్వేం చేయమంటావు? నువ్వు బాగుపడితే నాకంటే సంతోషించేవారెవరు ఉండరు. నువ్వు చెడిపోతే అందరూ నన్నే తప్పు పడతారు. ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో, ఇక్కడ నువ్వంటే ఎవరికీ ఇష్టం లేదు. ప్లీజ్ అక్క, ఇంకా 3 నెలల్లో నా కోర్స్ అయిపోతుంది. అంతవరకు దయచేసి అడ్జస్ట్ చేసుకో. ఆ తర్వాత నీకు ఏ సమస్య ఉండదు. అయ్యగారికి తెలిస్తే నన్ను తిడతారు. చాలా సార్లు ఎన్నో మందులు వాడి చూసాం, అయినా సంతానం కలగలేదు. అందుకే ఇక్కడికి రావాలనుకున్నా. దేనికైనా ఒక మార్గం ఉంటుందక్క. ఆ నిన్న నాకు ఫోన్ చేసింది మీరే కదూ, కూర్చోండి. నా మందులన్నీ ఆయుర్వేద మందులు. పచ్చం కరెక్ట్ గా ఉండాలి, అప్పుడు గాని ఫలితం దక్కదు. ఒక చిన్నారి పాప ఇంట్లో తిరగాలని నా ఆశ. ఈ మందు పూటకొక్కసారే తీసుకోవాలి, తర్వాత రోజంతా పనిచేస్తుంది. 101 మూలికలతో తయారు చేసిన చూర్ణం ఉదయం బ్రహ్మముహూర్తంలో పరగడుపును తీసుకోవాలి. నేను ఒక తైలం ఇస్తాను, ఉమ్, వంటికి బాగా మర్థం చేసి గంట అయ్యాక స్నానం చేయాలి. ఉప్పు కారం బాగా తగ్గించాలి. ఈ మందుని అతి జాగ్రత్తగా ఉపయోగించాలి, పథ్యం కూడా పాటించాలి. అర్థమైందా? ఓం వేణుగోపాల. ఇదిగో అక్క. ఇంకో విషయం, బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి సత్సంగాన పూజలో భార్యాభర్తలు సంయోగంలో పాల్గొనాలి. అప్పుడే సంతాన భాగ్యం కలుగుతుంది. ఓం ప్రకృతాయ నమః. మేము వెళ్ళొస్తామండి. బాచి, డ్రీమ్స్ లో ఉన్నావా? అదేం లేదు రోజీ. యూ కాల్ మీ రోజీ. ఆ ఆంటీ అని పిలవడం కన్నా నాకు ఇదే ముద్దుగా ఉంది. రోజ్, నా రియల్ రోజ్. ఏంటి నువ్వు చేస్తున్న పని? నీతో ఇంత ఫ్రెండ్లీగా ఉన్నాను, నువ్వు ఇలా బిహేవ్ చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. యూ డామ్ చీట్. నేను నిన్ను మా బావగారు ఆఫీస్ దగ్గర చూశాను. అయితే నాకు తెలుసు
అక్కడికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? డూ యూ థింక్ దట్ ఐఎమ్ థర్డ్ రేట్ ప్రాస్టిట్యూట్? యూ ఇడియట్! ఇంకెవరితో చెప్పను? కేసు నడవడానికి లాయర్ గారికి 10,000 కట్టాలి. లేదంటే ఇప్పుడు దాకా నడిచిన కేసు వేస్ట్ అయిపోతుంది. ఏంటి రోసి, ఈ విషయం నాకు ముందే చెప్పుండొచ్చుగా. ఓ జీసస్, నాకెందుకు ఇంత పరీక్ష పెడుతున్నావు? నాన్నగారికి ఇది గౌరవ సమస్య. ఒక్కొక్కసారి విధిలో ఆడుకుంటుంది. ఇప్పుడు నేనేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. నువ్వు ధైర్యంగా ఉండు, ఏదైనా దారి దొరుకుతుందేమో ఆలోచిస్తాను. అయితే మీకు డబ్బు ఎప్పుడు కావాలి? ఎల్లుండి అమ్మ ఊరికి బయలుదేరుతుంది. ఆ రోజు డబ్బులు ఇస్తానని లాయర్ గారికి చెప్పింది. రోసి, ఇదిగో 5,000. మిగిలిన డబ్బు ఎలాగోలా సర్దుకోవాలి. ఎలాగోలా నేనే ట్రై చేస్తాను. కేసు పూర్తయితే చాలు. మాచి, 2 రోజులు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళావు? కొంచెం ప్రిపరేషన్ లో ఉన్నాను. ఇక్కడి నుంచి వస్తాను. వస్తాను. ఉమ్. మెర్లిన్కి మనం ఎంత ఇచ్చాం? 3,500. నెల నెల రావాల్సిన వడ్డీ విషయంలో నేను చాలా కరెక్ట్ గా ఉంటాను. నీకెందుకు వాళ్ళ మీద అంత సానుభూతి? ఇదిగో, మెర్లిన్కి నేను లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను తెలుసా నీకు? చెక్కు కోర్టుకు పంపుతానని బెదిరించి వచ్చాను. నువ్వు ఈ కథలు ఇంకెవరికైనా చెప్పు. ఈ మధ్య ఏదో ఒకటి ఉంటుందిలే, నేను అంతగా నమ్మను. నన్ను కాస్త అడ్జస్ట్ చేసుకురాదు? విడిగా తినే బుద్ధి నాకు లేదు. ఇంతవరకు నువ్వు చెప్పనలేదు కదా. ఈ ప్రామిస్ ఇస్ ఏ లయబిలిటీ. ఈ పీటర్ ఏదైనా చెప్పాడంటే చేసి చూపిస్తాడు. మ్మ్. ఈ వంకతో నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే నా గురించి నీకు తెలుసుగా. అది నాకు తెలీదా బాసు? నీకెదురు తిరిగితే నువ్వెలా మారిపోతావా? జెస్సీని పంపిద్దాం అనుకుంటే ఇక్కడ పనులేవి పూర్తి కావు. ఆయనకేమో నిమిషానికో పని ఏం చేయాలో తెలియదు. ఇప్పుడేం చెయ్యాలి? రోసిని ఒంటరిగా వదిలి వెళ్ళడానికే కాస్త భయంగా ఉంది. రోజులు అసలే బాగాలేవు. తనేమో ఒంటరిగా ఉండగలనని చెబుతోంది. అయినా నాకు మాత్రం భయంగా ఉంది. నేను అసలు సంగతే మర్చిపోయాను. ఓ పని చేద్దాం, మా బాచి ఉన్నాడుగా, వాణ్ణి తోడుగా ఉండమందాం. బాచి ఉంటే చాలు. అతనుంటే నేను ప్రశాంతంగా ఊరు వెళ్ళి రావచ్చు. నీకు ఇవన్నీ నచ్చుతాయి లేదో తెలీదు. మా ఇంట్లో భోజనం తిని నాలుగు చప్పబడిపోయింది. ఒక మగవాడికి ఉండి పెట్టడం ఇదే మొదటిసారి. ఈ అనుభవం కూడా చాలా అద్భుతంగా ఉంది. రోజు నువ్వు పంచే నన్ను పెళ్లి చేసేసుకో. నువ్వు ఒక 10 సంవత్సరాల ముందు పుట్టుంటే నేను నిన్నే చేసుకుని ఉండేదాన్ని. లైక్ ఎ వైట్ స్టామ్ పనిస్ట్ ఎ ఓక్ ట్రీ, యు షేక్ మై హార్ట్. నువ్వేమంటున్నావు? నాకు ఒక ఇంగ్లీష్ పోయం జ్ఞాపకం వచ్చింది.
మన కలలకే రెక్కలొస్తే హాయిగా ఆకాశంలో విహరించొచ్చు కదూ. రియల్లీ ఫెంటాస్టిక్. ఉమ్. ఎరా నీ కంప్యూటర్ క్లాస్ ఎంతవరకు వచ్చింది? ఏమన్నా జరుగుతుందా? రే మెర్లిన్ డీసెంట్ మనిషి. డీసెంట్ అంటే పక్కా డీసెంట్. చాలే ఊరుకోరా. ఎంతమందితో మాట్లాడాం, ఎంతమందిని ముగ్గులోకి దించాం, మనం ఎంతమందిని చూసింటాం. అది కీలాడిరా. నువ్వు ఊరుకోరా. అనవసరం మాట్లాడుకో. నీకెందుకు బాధ? ఆమె పీటర్ ఫెర్నాండెస్ కి కీపు. వాళ్ళిద్దరికి సంబంధం ఉందని ఊర్లో అందరికీ తెలుసురా. అది లైసెన్స్ కేసురా. లైసెన్స్ కేసో కాదో మగాళ్ళైతే మీరు ప్రయత్నించి చూడండి. హె, అదే నేనైతేనా ఎర్రగ తీసుండేవాడిని. వెళ్ళు వెళ్ళు, అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఏంట్రా తెలిసేది? ఇదిగా నేను గనక ఈ సెంటర్ గా డ్రెస్ వేసుకొని ఇలాంటి డ్రెస్ కాకుండా మంచి డ్రెస్ తో వెళ్ళాను అనుకో, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా చుట్టూ తిరుగుతూ రావాలి. ఏమనుకున్నావో తెలుసా? నేనంతటి అందగాన్ని. ప్రభా ఈ దీనుని కాపాడు తండ్రి. ఎప్పుడూ కాపాడతాడు. ఎంతో అందమైన రాజకుమార్తె ఒయ్యారంగా కూర్చుని ఉండగా రాజకుమారుడు ఆమె ఒడిలో తల ఉంచి పడుకుని ఉన్నాడు. మైమరిచి నిద్రపోతున్న అతన్ని తన తనివి తీరా ఆమె చూసుకుంటూ ఉంది. ఆ తర్వాత అందమైన గుర్రాలు కట్టిన రథంలో ఆకాశ వీధిలో ప్రయాణిస్తోంది. నీలి మేఘాల మధ్య ప్రయాణించి ప్రయాణించి ఒక అద్భుతమైన దీవిలో దిగింది. దుర్గా, ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఒక ఈడొచ్చిన అమ్మాయి ఇంటికి వాడిని తోడుగా పంపించడం ఎంత తెలివి తక్కువైన పనో ఆలోచించావా ఎప్పుడైనా? పచ్చ కావర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగానే కనపడుతుంది. అలాగే మంచి మనసుతో చేస్తే అంతా మంచి జరుగుతుంది. అవునే, నీ తమ్ముడని వాడిని ఎత్తికెక్కించుకుంటున్నావు. వాడు ఏదైనా చేశాడనుకో, తర్వాత బాధపడేది నువ్వే. ఆ అమ్మాయికి జరగకూడదు ఏదైనా జరిగితే ఊళ్ళో జనాలకి నువ్వేమని సమాధానం చెప్తావు? మీరెప్పుడు ఇలాగే మాట్లాడతారు. అలా మాట్లాడకండి. నేను ఇప్పుడు ఏం చెప్పినా నీకు అర్థం కాదే. దీనికి ప్రతిఫలం అనుభవిస్తావు. నేను చెప్పింది జరుగుతుంది చూడు.
రోజీ నువ్వు చేస్తుందేమిటి? అమ్మలేని సమయం చూసి నువ్వు వాడితో పులుకుతున్నావా? మైండ్ యువర్ వర్డ్స్. ఏంటే తెగరెచ్చిపోతున్నావు? చెప్పడానికి అడగడానికి ఎవరు లేరనుకుంటున్నావా? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మైండ్ ఇట్. నాకు దక్కని దాన్ని ఎవరికీ దక్కనివ్వను. ఎవడు అడ్డొచ్చినా సరే ప్రాణం తీస్తాను, వాడి ప్రాణం తీస్తాను. బాచి నీకు ఫుడ్ నచ్చిందా? ఇంట్లో కూడా ఇంత రుచికరమైన భోజనం నేను ఎప్పుడూ తినలేదా? ఒంటరిగా ఉన్న నాకు ఇంకొకరి కుండ పెట్టడంలో ఉండే సుఖం ఇప్పుడే తెలుస్తోంది. ఏమంటున్నావు? నువ్వు ఒక 10 సంవత్సరాలకు ముందు పుట్టుంటే నిన్నే పెళ్లి చేసుకుని ఉండేదాన్ని. నా హృదయాన్ని స్పందింపచేసిన మొదటి వ్యక్తి నువ్వే. నిజంగానా? ఈ రాత్రేయ గారు రాసిన ఓ గొప్ప కవిత. మన ఊహలకే రెక్కలొస్తే ఆకాశం అంచుల్లో విహరించేవాళ్ళం. రియల్లీ ఫెంటాస్టిక్. హ్యావ్ ఎ నైస్ స్లీప్. నేను ఇప్పుడే వస్తానురా. వంటగదిలో ఒక చిన్న పనుంది. ఏం రోజీ నిద్ర పట్టడం లేదా?
నీకెన్ని ముద్దులు ఇచ్చినా నీ మనసు చెల్లించదా? యు గెట్ అవుట్ రాస్కెల్. ఇక ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండటానికి నేను ఒప్పుకోను. బావగారు నేను నా సంగతి అలా ఉంచు. మీ అక్క గురించి ఒక్కసారైనా ఆలోచించావా? మీ అక్క నిన్ను తన కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంది కదరా. ఇప్పుడే చెప్తున్నాను, ఇక మీద ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండటానికి వెళ్ళలేదు. మర్యాదగా బయటకెళ్ళు. ఏమిటి ఆలోచిస్తున్నా? టైం వేస్ట్ చేయకుండా బోర్డులోకి రా. నా మనసంతా నీ గురించే తప్పిస్తుంది. ఏరా, ఇందులో ఏదో రాసింది అర్థం కావట్లేదు, కాస్త చదివి చెప్పరా. అందులో ఏముంటది? డాక్టర్ రాసిచ్చింది ఉంటుంది. జాకెట్ కుట్టివల్ల అది మీకెలా తెలిసింది? మీ చేతిలో ఉన్న గుడ్డను బట్టి చూస్తే తెలుస్తోంది. అబ్బా, జోక్ చేస్తున్నారా? జోకులే మరి. ఇంతప్పటి నుంచి సార్ అదే కాకుండా సార్ ఎప్పుడు జోకులే. చూడండి, మీ బట్టలు నేను ఇప్పుడు కుట్టించే పరిస్థితిలో లేను. నేను చాలా బిజీ. అదే కాదు, ఇలా చూడండి, ఇలాగా పెళ్ళానికి భయపడే మొగుళ్ళకి సేవ చేశాను అనుకో, నా పెళ్ళాం కూడా నన్ను ఏంటి బయట తోస్తుందో? అదే బయటికి తోస్తుంది. నీలాంటి హన్పెక్కడు మొగుణ్ణి తన్ని బయటికి తోయటం లేదు, అదే విధంగా నన్ను నా పెళ్ళం బయటికి తోస్తుంది. ఎరా, నీకేనా పిచ్చి పట్టిందా? ఆ నీలాంటి వాళ్ళతో మాట్లాడితే పిచ్చి పట్టుక ఏం చేస్తుంది? ఇదిగో, నా తల మీద నీళ్లు పోసి నిమ్మకాయలతో రుద్ది చెవులో పూలు పెట్టాలి, తెలిసిందా? ఏంట్రా చేతకని వాళ్ళ మాట్లాడుతున్నావు? ఒక జాకెట్ కుట్టేదానికి తెలియదు, పెద్ద కథలు మాట్లాడుతున్నాడు. నీలాంటి వాడితో మాట్లాడితే నేను అలాగైపోతా. నువ్వు వెళ్ళి ఇంటికెళ్ళి పెళ్ళం చీరలు పడు. నీకు రేపు నాలాంటి పరిస్థితి వస్తుంది, అప్పుడు నేను నిన్ను చూసి నవ్వుతాను. పెళ్ళం కింద ఉంటావో నేను ఉంటాను. వీడొచ్చి మన మూడంతా పాడు చేశాడు కదా కదా ఏంటి? ఆ డాక్టర్ చెప్పిన వయాగరా గురించి మనం మాట్లాడే. నీకు వీక్నెస్ ఉందన్నమాట. వీక్నెస్ ఉండేది నీ బాబుకి. ఇదిగో ఇలా చూడు, మనిషి పుడితే కామన్ సెన్స్ ఉండాలి. లరా, మార్కెట్ లో ఏదైనా కొత్త సరుకు వచ్చిందంటే దాన్ని టెస్ట్ చేసి చూడాలని ఇంట్రెస్ట్ ఉండాలి. ఇలారా, మాత్రలు మాత్రమే కాదు, గుజాల కూడా ఉండాలి. అది నన్ను చూడమంట. వాడు చెప్పింది కరెక్టే. నీ ప్రాబ్లం నేను అర్థం చేసుకున్నాను. ఉండు, వచ్చే వారం చిలకలూరుపేట చిన్నక్క ఇక్కడికి వస్తోంది. నేను ఎలాగైనా దాన్ని జనం చేస్తా. భాస్కర్ గారు ఇలా వచ్చారు? ఏం లేదు, పక్కనే మా ఫ్రెండ్ ఇల్లు, వాడిని చూడ్డానికి వచ్చి అలాగే నేను చూసి వెళ్దామని ఇలా వచ్చాను. మీ అమ్మగారు లేరా? మార్కెట్కి వెళ్ళింది. సరుకులు తీసుకొద్దామని. మీరు కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. అలాంటివి ఏమొద్దు. ఆ పెయింటింగ్ చాలా బాగుంది, యాడమ్ అండి. నిషిద్ధ ఫలం తిన్నారన్న నెపంతో దేవలోకం నుంచి వెలివేయబడ్డవాళ్ళు
జీవితంలో చిన్న చిన్న తప్పులు చేయని వాళ్ళు ఎవరూ ఉండరు కదు రోసి. తప్పని అనిపిస్తే అది అన్ని విధాలా తప్పు అవుతుంది. ఐ రైట్? ఐ కాంట్ అండర్స్టాండ్ యూ. భాస్కర్ గారు ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నారు. అక్కతో ఏమైనా గొడవ వచ్చిందా? నో, నథింగ్. ఆమెతో నాకెందుకు గొడవ వస్తుంది? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అన్నీ తెలిసినా కూడా మీ ఆడవాళ్ళు ఏమీ తెలియనట్టు ప్రవర్తిస్తారు. బాచితో నీ అఫైర్ గురించి నాకు బాగా తెలుసు. వాడిని ఇక్కడి నుంచి పంపించేయాలనుకుంటున్నాను. వాడి కంప్యూటర్ ప్రాక్టీస్. రోజీ, ప్లీజ్ రోజీ, డోంట్ ట్రై టు అవాయిడ్ మీ, ప్లీజ్. నిన్ను చూడకుండా నేను ఉండలేను. ప్లీజ్ బచ్చి, ఇక మెట్ నువ్వు ఇక్కడ రావద్దు. ఇట్స్ రిక్వెస్ట్. రోజీ, నువ్వు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు. అదేమిటో నాకు వెంటనే తెలియాలి. నేను చెప్పేది నీకు అర్థం కాదు. నువ్వు నన్ను మర్చిపోవాలి. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఇన్నాళ్ళు నన్ను నమ్మించి మోసం చేసావు నువ్వు. బట్ ఒకటి గుర్తుంచుకో, నీకోసం నేను నా ప్రాణాలైనా ఇస్తాను. బాజీ, నా నుదిటి రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక పెట్టి నువ్వు నన్ను కలుసుకోవద్దు. ఏమైంది బాచికి? కీబోర్డ్ అంత స్పీడ్గా నొక్కితే కంట్రోల్ తప్పుతుంది. ఏ బాచి, టెన్షన్ గా ఉంటే నేను ఒక ఐడియా చెప్తాను. ఐ థింక్ యూ నీడ్ వెళ్ళు. స్పీకర్ అదిరిపోయిందిరా. వయాగ్రా బాగా వర్కౌట్ అయింది. ఎరగదీశాను అనుకో. అయితే నేను వెళ్ళనా? ఎవరా? బాచి, ఈ రోజు రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్టున్నా? అవును, నేనంటే నీకు ఇష్టమేనా? చాలా ఇష్టం. ఎంతంటే ఇష్టం కన్నా? ఇంత ఇష్టం. నిజంగా? నిజంగా. నేను కలగన్నాను. ఉన్నమి వెన్నెల్లో విరిసిన తామరలా అర్ధనగ్నంగా నువ్వు నా కల్లోకి వచ్చావు. ఆ తర్వాత? ఆ కొలంలో నువ్వు నేను కలిసి ఒకరినొకరు కౌగిలించుకుని సరిగంగ స్నానాలు చేస్తున్నట్టు అనిపించింది. అప్పుడు నువ్వు నాకు ఎన్నో ముద్దులిచ్చావు. ఎలా? ఇలాగా? బాచి, ఐ లవ్ యూ. మన ఇద్దరి మధ్య పొట్టి స్నేహం మాత్రమే కాదు, మన మనసుల్లో ఏదో తెలియని కోరికలు దాగున్నాయి. నాకు తెలుసు. అందుకే నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. బాచి, నువ్వు నాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దొండపండు లాంటి నీ పెదవుల్ని చుంబించి అందులోని అధరామృతాన్ని తనివి తీరా ఆస్వాదించాలని నా మనసు తహతహలాడుతోంది. నాకు అదే అనిపిస్తోంది. నేను ఒకటి చెప్పనా? ఉమ్, నీ అందమైన మొహంలోని మొత్తెక్కించే నీ కళ్ళు నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి.
ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు రోసితో సరదాగా తిరగడం నాకు నచ్చలేదు. ఆ అమ్మాయి ప్రవర్తన అంత మంచిది కాదు. ఎవరి ప్రవర్తన ఎలా ఉంటే నాకెందుకు? నా మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు నన్ను అపార్థం చేసుకోకు. నేను నిన్ను అపార్థం చేసుకోవడం లేదు. నాకు తెలిసినంతగా రోసి గురించి నీకు తెలీదు. ఆ అమ్మాయి ప్రవర్తన మీద ఈ ఊళ్ళో చాలా పుకార్లున్నాయి. ఆ అమ్మాయికి చాలా చోట్ల ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని నాకు తెలిసింది. ఎవరేమనుకుంటే నాకెందుకు? ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయి మీద అపవాదులు రావడం ఈ లోకంలో ఎంతో సహజమని అనుకుంటున్నాను. ఆ అమ్మాయికి నాకు ఉన్న సంబంధం కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే. యూ ప్లీజ్ బిలీవ్ మీ. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది బాజీ, కానీ బయట వాళ్ళ దృష్టిలో నువ్వు చులకన కాకూడదు. ఎవరేమనుకున్నా నువ్వు నాకు కావాలి. నువ్వంటే ఇష్టం. బాగా నిద్రపోతున్నారనుకుంటా. చూసావా ఏం చేసిన పని? నిన్న మనం లేకపోయేసరికి బాగా మందు కొట్టేసి మెయిన్ డోర్ వేయడం కూడా మర్చిపోయారు. అక్క నేను టిఫిన్ రెడీ చేస్తాను. ఏమండి 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 అక్క ఏమైందక్క? ఏమైందక్క? ఎస్ సార్. కేసును క్షుణ్ణంగా పరిశీలించాను. లేదు సార్, ఎవిడెన్స్ ఏది దొరకలేదు. చంపబడ్డ భాస్కర్ సిటీలో టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్. ఇమ్మీడియట్ యాక్షన్ మీరు తీసుకోకపోయారంటే పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అర్థమైందా? ఎస్ సార్. అంతకుండా త్వరలోనే పట్టుకుంటాం సార్. ఎస్ సార్. ఓకే సార్. ఎస్పీ గారి ఫోన్ వచ్చింది భాస్కర్ హత్య గురించి. నువ్వు జీప్ రెడీ చేయరా, మళ్ళీ బయటకు వెళ్దాం. ఎస్ సార్. పీటర్ ఫెర్నాండెస్, నువ్వు భాస్కర్ కలిసి ఎన్నో చీకటి వ్యాపారాలు చేశారుగా. భాస్కర్ని చంపుతానని నువ్వు బెదిరించేవాడుగా. సో వాట్? భాస్కర్ హత్య కేసు గురించి నిన్ను మేము ఇంట్రాగేట్ చేయాలి. దానికి నాకు ఏం సంబంధం? ఏంట్రా బాగుతున్నావు? బొక్కలో వేస్తానంటే నిజం చెప్తావు. హత్య జరిగిన రోజు భాస్కర్ని బార్లో చంపుతానని బెదిరించేవాడుగా. యామ్ ఐ రైట్? చెప్పేది నీకే కదరా, సమాధానం చెప్పరా. సార్, నేను వాడిని బెదిరించిన మాట వాస్తవమే, కానీ నాకు ఆ అవకాశం రాలేదు. మీ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది? Sorry, sir. I was determined to kill that bloody fellow, but I could not get a chance. He wants my Roji, bloody fellow. ఎవరు ఆ రోజు? నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వాడి కామదాహానికి అడిగాడు సార్. లుక్ మిస్టర్ ఫెర్నాండెస్, ప్రస్తుతానికి నీ మాటలు మేము నమ్ముతున్నాం, కానీ మా అనుమతి లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ us. ఓకే సార్.
మేడం తప్పుగా అనుకోకండి, ఒక హత్య జరిగితే ఇదంతా రొటీన్ గా జరుగుతుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇక్కడ ఉన్న గదులన్నీ చెక్ చేయాలి. ఏదైనా క్లూ దొరికితే దొరకచ్చు. I will kill that bastard. మిస్టర్ బాలభాస్కర్, మీ సొంత తమ్ముడేనా? అవును సార్, బాచి నా సొంత తమ్ముడే. ఎందుకు అడుగుతున్నారు? అతను ఇక్కడ ఎన్నాళ్ళుగా ఉంటున్నాడు? ఏమిటి సార్ మీ ఉద్దేశం? భాస్కర్ హత్య జరిగేటప్పుడు బాచి ఇక్కడే ఉన్నాడా? ప్లీజ్ స్టాప్ యువర్ నాన్ సెన్స్. మీ పోలీసు బుద్ధి ఇక్కడ చూపించకండి. మా తమ్ముడిని అనుమానించకండి. ఐఎమ్ రియల్లీ సారీ. బాచిని కొన్ని ప్రశ్నలు అడగాలి. యు నో వై? ఐ హావ్ టు క్లియర్ మై వే. ప్లీజ్ నన్ను కాస్త ప్రశాంతంగా ఉండేవండి. నౌ ఐఎమ్ గోయింగ్ మేడం. సారీ ఫర్ ద ట్రబుల్స్. సారీ. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే మరసికి ప్లంజ లలదసికే మరసికి రేయ్, నోరు మూసుకోండిరా. ఎప్పుడు ఏ పాట పాడాలో కూడా తెలీదా మీకు? అర్థం లేకుండా. మా ఇష్టం వచ్చిన పాటలు మేము పాడుకుంటాం రా. నీకు ఇష్టమైతే ఇక్కడ కూర్చొని విను, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనం పాట మానేయాలట. ఏయ్, ఏంటో పిచ్చి పిచ్చిగా వాగుతావు? సమయం సందర్భం లేకుండాను. అసలు ఇక్కడ రావడం నాదే తప్పు. బాచి ఎక్కడయ్యా? బాచియా? వాడితో మీకేం పని? అదిగో ఆ షర్ట్ వేసుకెళ్తున్నాడే వాడే బాచి. ఏం జరిగింది? అదంతా నీకు చెప్పాలా మేము? బాచి అంటే మీరేనా? అవును. మీరు కొంచెం స్టేషన్ రావాల్సి ఉంటుంది. ఎందుకు? అది స్టేషన్కి వచ్చారంటే చెప్తారు ఎస్ఐ గారు. రండి. నన్ను కొట్టకండి సార్, నన్ను కొట్టకండి. నిజం చెప్పేస్తాను, నిజం చెప్పేస్తాను సార్. మా బావగారిని నా శ్వాసతో చంపేశాను సార్, చంపేశాను. నీళ్ళు తాగుతావరా? నా మనసంతా రోజీ కోసం ఎంతో పరితపించిపోయేది. కానీ రోజీ నన్ను ఎప్పుడు అవాయిడ్ చేస్తుండేది. విరిగిన మనసుతో ఒకరోజు రోజీని చూడడానికి వెళ్ళాను.
అక్కడ కనిపించిన ఆ దృశ్యం చూసి నా మనసంతా పగతో రగిలింది. రోజీని ఆ పరిస్థితికి తీసుకొచ్చిన మా బావగారి మీద నాకు విపరీతమైన ద్వేషం కలిగింది. నువ్వింత దిగజారిపోతావని అనుకోలేదు. చా, బావగారితో నువ్వెలా? ప్లీజ్ బాజీ, ట్రై టు అండర్స్టాండ్ మీ. ఇక నాకు చావే శరణ్యం. నేను నాశనం అయిపోయాను, అన్ని విధాలుగా నాశనం అయిపోయాను. ఎందుకో తెలుసా? నా ప్రాణానికి ప్రాణమైనా బాజీకి ఏం జరగకూడదని. చెప్పు, ఏం జరిగింది? నేను వాడికి లొంగకపోతే నిన్ను చంపేస్తానన్నాడు బాజీ. నన్ను అర్థం చేసుకో బాజీ. నీ క్షేమం కోరి వాడికి నా శరీరాన్ని అర్పించాను. లేదు, ఇక మీద వాడు బతకడానికి వీల్లేదు. నేనెంతగానో ఎదురు చూసినా ఆ రోజు వచ్చేసింది. అక్కని ట్రైన్ ఎక్కించొచ్చాక వాడిని సెల్ల వేయండి. యవ్వనంలో చిగురించిన తన సోదరి మాంగళ్యాన్ని బలి తీసుకున్నాడు.
ప్రేమ ప్రతీకారాన్ని కోరి అతని జీవితాన్ని సమిధను చేసింది.